చేస్తున్నారు. ఒకసారి క్లాస్ కొట్టాను. లీడర్లకి, మహిళా లీడర్లకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే స్మార్ట్ ఫోన్లని ఈ యొక్క మీకు అదే ముఖ్యమంత్రులకు అందించడానికి దాదాపు 25,500 మొబైల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా అందించడం జరుగుతుంది. మన కాన్స్టిట్యూన్సీకి 155 మొబైల్ ఫోన్స్ రావడం జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పేసి ఏదైనా మీ యొక్క ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు బ్యాంక్ యొక్క స్టేట్మెంట్స్ కానీ ఇతర లావాదేవీల విషయాలు అయితేనేమి ట్రాన్స్పరెన్సీ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సెల్ ఫోన్లు మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రభుత్వం యొక్క అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రతి ఒక్క వాటికి మీరు వారధిలా ఉండాలని చెప్పేసి మీకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్లను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మహిళలు మన సమాజానికి ఎంతో వారు ఉంటేనే ఈ యొక్క సమాజం బాగుపడుతుందని తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలంటే మీ చేతుల్లోనే బాగుంటుంది. కాబట్టి మీరు వాటిని పొదుపుతో పాటు ప్రతి ఒక్కటి అన్నీ తెలిసిన వారు కాబట్టి మీకే పెద్దపీట వేసిన నారా చంద్రబాబు నాయుడు ఇంకా 33% రిజర్వేషన్ కూడా మహిళలకి ఏర్పాటు చేయాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ప్రతి ఒక్క అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని చెప్పేసి దీని యొక్క కాన్సెప్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి ఫలాలను కూడా మహిళలకి రిజర్వేషన్ కోటా కూడా ఉంటుంది. ఇండస్ట్రియల్ పరంగా అయితేనేమి ఇలాంటివన్నీ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్.